నానమ్మా నా బంగారు తల్లి, నా చిట్టి తల్లి, ఎంత ముద్దుగా ఉన్నావే. రాజారావు బహదూర్ గారి మొదటి వారసురాలు నా చిట్టి తల్లి, ఎంత ముద్దుగా ఉన్నావే. ఇప్పుడు చూస్తున్నావా, అమ్మమ్మ బుడ్డ విషయంలో చాలా ఎమోషన్ అవుతున్నారు. ఇప్పుడు ఆలోచించే ప్రయోజనం లేదు బ్రో. చూద్దాం ఈ సిచ్యువేషన్ దేనికి దారితీస్తుందో. నా చిట్టి తల్లి. నానమ్మ ఒక్కసారి ఇవ్వండి నానమ్మ. టచ్ చెయ్యొద్దు. ఆ బిడ్డకి నీకు ఎటువంటి సంబంధం లేదు. అదేంటి ధనుష్ సార్ అలా అంటున్నారు? బిడ్డని మోసి కనింది నేనే కదా. ఎప్పుడు మోసావు, ఎప్పుడు కన్నావు? నీ సొంత బిడ్డని అంతం చేయడానికి ట్రై చేసావు కదా, అప్పుడు గుర్తుకు రాలేదా అది కూడా నీ బిడ్డ అని? నా బిడ్డ మీద నీ నీడ కూడా పడకూడదు, పడనివ్వను. నానమ్మ పెద్దవారు మీరైనా చెప్పండి. నా బిడ్డని ఎత్తుకొని ముద్దాడాలని నాకు ఉంటుంది కదా. నా బిడ్డని నాకేమని చెప్పండి నానమ్మ. అమ్మా తల్లి, నువ్వు ముద్దాడతావో లేకపోతే పిల్ల పీక పిసుకు చంపేస్తావో ఎవడికి తెలుసు? కొండమ్మ నువ్వు నోర్మై. కొండమ్మ చెప్పింది నిజమే కదా. నీ మాటల్లో ఒక అర్థం, చేతల్లో ఒక అర్థం ఉంటుంది. మాటల్లో ఉన్న మంచితనం మనసులో ఉండదు చాలామందికి. వాళ్ళలో నువ్వు మొదటి దానివి. ఇప్పుడు కూడా నీ మైండ్లో ఏం తిరుగుతుందో ఎవరికి తెలుసు? అమ్మమ్మ దీంతో మాట్లాడేందుకు విడదాం పదండి. అయ్యో నన్ను అపార్థం చేసుకుంటున్నారు. బుమక నువ్వైనా చెప్పు. ఏం చెప్పమంటావు? నువ్వే చేతులారా బిడ్డని దూరం చేసుకున్నావు సెల్లి. నువ్వు చేసిన పని వల్ల ధనుష్ సార్ ఎంత నష్టపోయినారో ఆయనకు మాత్రమే తెలుసు. ఇంకా దీంతో మాట్లాడి వెళ్దాం పదండి. నన్నమ్మ ఒక్కసారి నన్నమ్మ. పోవే. అయ్యో భూమి. నాండి నీ ఆస్తి వెళ్ళిపోతుందే. బాగా చెప్పావు. నా ఆస్తి అదే, ఈ ఆస్తి ఆ ఆస్తి రెండూ నావే. పదండి వెళ్దాం. నానమ్మ నానమ్మ లేదు. నా బిడ్డని నా ఇవ్వండి బిడ్డకి నానమ్మ. దూరంగా ఉండు. ఎన్నిసార్లు చెప్పాను నీకు, అది నీ బిడ్డ కాదు. అలా అనకండి ధనుష్ సార్. ఒక్కసారి దాన్ని ఎత్తుకోనివ్వండి. కుదరదు. నీ పాపిష్టి చేతులతో నా బిడ్డని తాకడానికి వీల్లేదు. నేను చేసింది తప్పే, నన్ను క్షమించండి. నిన్ను క్షమించడానికి, నువ్వు తీసుకోవడానికి నువ్వు చేసింది చిన్న తప్పు కాదు, మహాపాపం. పొరపాటున ఒకవేళ బిడ్డకి ఏదైనా అయ్యుంటే జీవితాంతం ఆ పాపం మనల్ని వెంటాడేది. అలా జరగకుండా భగవంతుడే కాపాడాడు. పాప పుట్టింది కానీ బిడ్డను మేము కాపాడలేకపోయాం. ఘోరం ఇప్పుడో జరిగిపోయినది నానమ్మ. నందిక సరిదిద్దుకోరాని తప్పు చేసేసినదే. బిడ్డ పోయిందని తెలిస్తే మీరేమైపోతారోనని మీకోసం ఈ నాటకం ఆడుతున్నాం. మమ్మల్ని క్షమించు నానమ్మ. విరాట్ సార్ మీరైనా చెప్పండి, నేను బిడ్డ కోసం ఎంత తప్పిస్తున్నానో మీరు చూస్తున్నారు కదా. నీ బిడ్డ మాత్రమే బిడ్డనా? మాకు మాత్రం బిడ్డ కాదా? దాన్ని నలిపేయాలని చూసావు. నేనెలా క్షమిస్తాను? నువ్వు చేసుకునే దానికి నువ్వే అనుభవించాలి. మీరెవరూ నా బాధని అర్థం చేసుకోవడం లేదు. ఎందుకు? ఒసేయ్, నువ్వు రాతి మనిషివి. నీ మొహానికి మనసుంటదని ఎట్టా అనుకుంటామే? అమ్మమ్మ చేతిలో బిడ్డని పెట్టుకుని హాస్పిటల్ ఉంది, పంచాయతీ ఏంటి? విడదాం పదండి. మాండి సావు, నువ్వు సావు పో. ధనుష్ సార్, నానమ్మ నానమ్మ ఆపండి. ధనుష్ సార్, నా బిడ్డ చూపించండి.
నానమ్మ 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 ఆపండి. రండి నానమ్మ. ఏంటి నీ పరిస్థితి ఇలా తయారైంది? ఎవ్వరికి కాకుండా పోయావు. నేనప్పుడే చెప్పానా వాళ్ళు నిన్ను క్షమించరని? క్షమించడం మాట అటుంచు, పాపను అసలు ముట్టుకోనివ్వడం లేదు. ఆ పాపకి భూమియే తల్లైనట్టు ప్రవర్తిస్తున్నారు. బిడ్డకి తల్లిలా కాదు సవతి తల్లిలా చూస్తున్నారు. ఇప్పుడు ఏమైందని ఏడుస్తున్నావు? బిడ్డ బాగానే ఉంది కదా. నేను వెళ్తాను, మీరు ఇంకా వెళ్ళండి. ఓకేనండి. వెళ్ళండి. ఇదిగో నీ ముత్తాత. పాప పుట్టింది కానీ బిడ్డను మేము కాపాడలేకపోయాం. ఏడో నెలలో పుట్టిన గుండులా ఉంది. ఎంత చక్కగా ఉంది నా బంగారు తల్లి. నా దిష్టి తగిలేలా ఉంది. పిస్తుంది. అనవసరంగా ఇరుకున్నాం. ఒకసారి అటు చూడు, బిడ్డని చూస్తూ ఎంత సంబరపడుతున్నారు. నిండా మునిగాక సరేటి తనసా. ఇక ఇప్పుడేం చేయలేము. పాపం అమ్మమ్మను చూస్తే జాలేస్తుంది. ఈ పసిపాప రాకతో తను చిన్నపిల్ల అయిపోయింది. పరాయి ఇంటి బిడ్డని ఈ ఇంటి వారసురాలు అనుకుంటుంది. మే ఆ పాప అదృష్టమంతురాలు. దానికి రాజయోగం పట్టబోతా ఉన్నది. అమ్మగారిని మోసం చేస్తా ఉన్నామనిపిస్తా ఉన్నది. మనం తప్పదు కొండమ్మా. నానమ్మ ప్రాణాల్ని కాపాడుకోవడం కోసం ఏం చేసినా తప్పులేదు. ఏంటా గుసగుసలు? ఎప్పుడు చూసినా కంగారు, టెన్షన్ పడుతుంటారు. అయినా మీరంతా మామూలుగా లేరనిపిస్తోంది. నా దగ్గర ఏమైనా దాస్తున్నారా? అబ్బే ఏం లేదమ్మా. మేమంతా మీ సంతోషాన్ని చూస్తూ ఆనందిస్తా ఉన్నాం అంతే. అవునానమ్మా,
మిమ్మల్ని ఇంత సంతోషంగా నానెప్పుడు చూడలేదు. ఇంత ఆనందంగా ఉండటం ఇదే మొదటిసారేమో అంటున్నాను. లేదు భూమి, నువ్వు ఈ ఇంటి వారసురాలివని తెలిసినప్పుడు ఎంత ఆనందం కలిగిందో ఇప్పుడు కూడా అంతే సంతోషం కలుగుతోంది బిడ్డను చూస్తుంటే. దీనిని ఎంత గొప్పదాన్ని చేస్తాను. ఇంతకీ దీనికి ఎవరి పోలికొచ్చింది? తాత పోలికి వచ్చిందమ్మా. ఏయ్ నువ్వు ఊరుకో, తాతగారు కాదు. అమ్మా ఈ ముక్కు చూడు, అచ్చం వాళ్ళ అమ్మ ముక్కులాగే ఉంది. ఆ పందికిదే ఈ ముక్కు. కాదు కాదు కాదు, ఇది అచ్చం ధనుష్ పోలికే. ఈ ముక్కు చూడు, ధనుష్ ముక్కులాగే ఉంది. ఉన్నదా? ఆ, అవునానమ్మా. ఈ పాపకి మొత్తం నాన్న పోలికే వచ్చినట్టున్నది. అవును. ఆడపిల్ల తండ్రి పోలికలతో పుడితే అదృష్టవంతురాలవుతుంది. అక్కడే ఆగు, అక్కడే ఆగు, ఆగు. నానమ్మా, నువ్వే ఇంట్లోకి రావడానికి వీల్లేదు. నేను హాస్పిటల్లోనే చెప్పాను. నీ మొహం చూడటం కూడా నాకిష్టం లేదని. ఎందుకొచ్చా? ప్లీజ్ నానమ్మా, అలా అంటున్నారు. నేను ఇక్కడికి రాక ఇంకెక్కడికి వెళ్తాను? నాకు మీరు తప్ప ఇంకెవరున్నారు నానమ్మా? మరి ఏ ధైర్యంతో అంత పాపాన్ని కొడుగట్టావు? ప్రతి ఆడది అమ్మాయి తరించాలనుకుంటుంది, కానీ నువ్వు అమ్మతనాన్ని దూరం చేసుకోవాలనుకున్నావు. ఊపిరి పోసుకున్న ప్రాణాన్ని ఉసురు తీయాలనుకున్నావు. నీలాంటి దానికి ఈ ఇంట్లో స్థానం లేదు. అంత మాట అనకి నానమ్మా. ఏదో తెలియక తప్పు చేశాను. ఎంతైనా నేను నీ మనవరాల్ని కదా. చిచ్చి, నువ్వు నా మనవరాలువని చెప్పుకోవడానికి సిగ్గుగా ఉంది. ఏటి నందిక, తెలియక చేయడానికి నువ్వేమీ చిన్నపిల్లవి కాదు కదా. ఒక బిడ్డకి తల్లివి. అయినా నువ్వు చేసిందేమీ చిన్న పని కాదమ్మా. ఒక ప్రాణాన్ని బలి తీసుకున్నావు. నేను మా నాన్నమ్మతో మాట్లాడుతున్నాను. మీరు నోర్లు మూసుకొని ఉండండి. నానమ్మ, నువ్వెంతో మంచి మనసున్న దానివి. శత్రువునైనా క్షమించగలిగే గుణం ఉంది. నన్ను క్షమించలేవా? ప్లీజ్ నానమ్మ. పసిబిడ్డ ప్రాణాలు తీయాలనుకున్న నీలాంటి దాన్ని క్షమిస్తే మాకు పుట్టగతులుండవు. పో ఇక్కడి నుంచి. ఇంకా దాంతో మాట్లాడమ్మా. చెప్పినా వినకపోతే 4 తన్ని బయటికి నెట్టేయండి. నువ్వంటే అందరికీ అసహ్యం వేస్తుంది నందిక. ఇష్టం లేని వాళ్ళ మధ్య కష్టంగా ఉండడం ఎందుకు? వెళ్ళిపో. వెళ్ళిపోండి అందుక మేడం. అందరిని బాధ పెట్టడం కంటే పోడు బెస్ట్. పోండి. నానమ్మ, ముక్కు మొహం తెలియని పోతురాజుని కూడా క్షమించి ఇంట్లో పెట్టుకున్నా. నన్ను క్షమించి దగ్గరికి తీసుకోలేవా? ఈ ఒక్కసారికి క్షమించు నానమ్మ. పచ్చి బాలింతని ఈ చలిలో బయటికి వెళితే ఏమైపోతాను? కనికరించి దయ చూపించండి నానమ్మ. మీ కాళ్ళు మొక్కుతాను నానమ్మ. నా బిడ్డ నాకు కావాలి నానమ్మ. నా బిడ్డని దూరం చేసి నాకు అన్యాయం చేస్తున్నారు. అలాగే ఆ బిడ్డకి తల్లిని దూరం చేసి బిడ్డకు అన్యాయం చేస్తున్నారు. ఆ పసి హృదయం కూడా తల్లి స్పర్శ కోసం తల్లడిల్లుతూ ఉంటుంది. తల్లి బిడ్డని దూరం చేసి పాపం మూట కట్టుకోకండి నానమ్మ, ప్లీజ్.
నా రక్తం పంచుకుని పుట్టిన బిడ్డది. దాన్ని మీరు అమ్మలాగా పెంచగలరు గాని అమ్మ కాలేరు కదా. అమ్మ ఆప్యాయత అనురాగాలకి దాన్ని దూరం చేయకండి నానమ్మ, ప్లీజ్. అబ్బా 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 అబ్బా, నీ బాధ నాకు అర్థమైంది. నువ్వన్న దానిలోనూ నిజం ఉంది. నీ బిడ్డకు తల్లిని దూరం చేయటం తప్పే. ఆ ఒక్క కారణంతోనే నిన్ను క్షమిస్తున్నాను. అమ్మయ్యా, వర్కౌట్ అయింది. నీ బిడ్డను ప్రేమగా ముద్దాడుకో. దీన్ని చూడాలని నువ్వెంత ఆరాటపడుతున్నావో నిన్ను చూస్తుంటేనే తెలుస్తోంది. బాబు ధనుష్, ఎక్కడికి? అమ్మమ్మ, నా బిడ్డని తీసుకుని ఈ ఇంటి నుంచి నేను వెళ్ళిపోతున్నాను. అదేంటి ధనుష్ అలా మాట్లాడుతున్నా? నేనంటే ఇష్టం లేదని నాకు ఎప్పుడో తెలిసింది, కానీ ఇప్పుడు బిడ్డ కూడా తనకి ఇష్టం లేదు. ఇంతకు ముందే అబార్షన్ చేసుకోవడానికి ట్రై చేసింది. అలాంటి దాంతో కాపురం చేయడానికి నేను సిద్ధంగా లేను అమ్మమ్మ. తనతో కలిసి నేను కాపురం చేయలేను అమ్మమ్మ. మీరు బిడ్డని తీసుకువెళ్ళిపోతే నా పరిస్థితి ఏంటి? నాకు అన్యాయం చేస్తారా? నా బిడ్డని నాకు దూరం చేయకండి. ధనుసర్ అంటే ఇట్టం లేదు. ధనుసర్ బిడ్డ కూడా ఇట్టం లేదు కాబట్టి సంపుకోవాలి అని అనుకున్న దానివి ఇప్పుడు ఇట్టా మాట్లాడుతున్నావు. బిడ్డ మీద మమకారం ఉన్నదానివి దాన్ని సంపడానికి ఎందుకు ప్రయత్నం చేసినావు? మమకారమా మట్టిగడ్డ? దీని మొహానికి ఎట్టాంటి ఫీలింగ్స్ లేవు భూమి. సైలెంట్ గా ఉన్నావేంటి నందిక? సమాధానం చెప్పు. మీరు అడిగితే ఏం చెప్తుందేమమ్మా? సమయానికి తగ్గట్టుగా, సందర్భానికి తగ్గట్టుగా మాటలు మార్చే ఊసురు వళ్ళితనం. అమ్మమ్మ, మీరు మీ మనవరాల్ని క్షమిస్తారేమో కానీ ఈ జీవితంలో తనని నేను క్షమించను. తనతో పాటు నా బిడ్డ నేను ఇక్కడే ఉంటే ఆ బిడ్డని ఏం చేస్తుందని నాకు భయం వేస్తుంది. అందుకే నా బిడ్డను ఎవరైనా పెంచుకునే వాళ్ళు దొరికితే వాళ్ళ చేతులు నా బిడ్డని పెట్టి తన జీవితం నుంచి దూరంగా వెళ్ళిపోతాను. ధనుష్, నేనివ్వను. ధనుష్ సార్, అరే ధనుష్ సార్. బిడ్డను వేరే వాళ్ళకి అప్పగించడం ఏంటి ధనుష్? ఏం మాట్లాడుతున్నావు? అంతే కదా అమ్మమ్మ, బిడ్డకి తల్లి ఆలన పాలన చాలా అవసరం. ఈ పసిబిడ్డని చూసుకోవడం నా వల్ల కాదు అమ్మమ్మ. దీని ఆలనా పాలనా చూసుకోవడానికి మేమందరం ఉన్నాం కదా. అవును ధనుసా, పాప గురించి మీరేం దిగులు పడమాకండి. పాపను నా కన్న కూతుర్లా చూసుకుంటాను. నువ్వు చూసుకోగలవని నాకు తెలుసు భూమి. ఆకాశం అంత గొప్ప మనసు నీది. కానీ నువ్వే కడుపుతూ ఉన్నావు. ఈ టైంలో నీకు విశ్రాంతి చాలా అవసరం. నిన్ను ఇబ్బంది పెట్టడం నాకు ఇష్టం లేదమ్మా.